కదా. అవునా మేడం, మరి పెయిన్ కిల్లర్స్ వాడటం మంచివి కాదు, కిడ్నీలు లివర్లు పాడవుతాయని అంటారు కదా. మంజు, పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? నొప్పి అలానే ఉంటుంది కానీ బ్రెయిన్ కి తెలియకుండా చేస్తుంది. సరే, ఒక రోజు అయితే పెయిన్ కిల్లర్స్ వేసుకుని బ్రెయిన్ కి తెలియకుండా కప్పిపుచ్చుకోవచ్చు. కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నీకు షాకింగ్ విషయం చెప్పనా? ఇది చెప్పాక ఈ వీడియో డిలీట్ అయిపోవచ్చు, లేదా ఈ ఫార్మా కంపెనీలు అందరికీ కోపం కూడా రావచ్చు. ఫ్రాంక్ అండ్ సుదర్శన్ పబ్లిష్ చేసిన పేపర్ ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది వచ్చింది. ఈ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కూడా మీకు షేర్ చేస్తా. అసలు వల్చర్స్ అంటే రాబంధువులు అంతరించిపోవడానికి పెయిన్ కిల్లర్స్ కారణం మీలో ఎంతమంది తెలుసు? వోలినిజల్, ఓవిరాన్ లాంటి పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ లో వాడే డైక్లోఫినాక్ 1993 దాకా సీబా జేగి అనే కంపెనీ, ఇప్పుడు నోవాటిస్ అనుకుంటాను, పేరు మీద పేటెంట్స్ ఉండేవి. ఆ పేటెంట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చాలా ఫార్మా కంపెనీలు ఇది తయారు చేసేయడం మొదలు పెట్టారు. బ్రాండెడ్ డైక్లోఫినాక్ 8 రూపాయలు అయితే జెనరిక్ డైక్లోఫినాక్ జస్ట్ 1 రూపీ అయిపోయింది. 1994 తర్వాత ఇంకా ఈ ఫార్మర్స్ అంటే రైతులందరూ పశువుల వాడకం కోసం మొదలు పెట్టేశారు. డైక్లోఫినాక్ చాలా చీప్, ఇంజరీస్ అండ్ ఇన్ఫ్లమేషన్స్ మీద పనిచేస్తుంది. ఇది చాలా చీప్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ జస్ట్ 15 minutes లో పనిచేయడం మొదలు పెడుతుంది. 1990కి ముందు 5 కోట్ల పైన ఉన్న రాబందుల సంఖ్య ఎర్లీ 2000s వచ్చేటప్పటికల్లా అంతరించిపోయాయి. అవి తిన్న పశువుల అవశేషాలను చూస్తే ది ఫౌండ్ డైక్లోఫినాక్. అలాంటిది ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు తలనొప్పి భరించలేక 10-20 సంవత్సరాలు మందులు వేసుకుంటూ ఉంటారు.